హలో ఆల్, వెల్కమ్ టు ద ఐతా ఐఏఎస్. 2 days బ్యాక్ మనకి ఎఫ్బిఓ నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. August 5th ఈజ్ ద లాస్ట్ డేట్. ఈలోపు మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయండి. అండ్ రిగార్డింగ్ ఈ ప్రాసెస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా డోంట్ వరీ, వీ విల్ డూ ఎ డీటెయిల్డ్ వీడియో రిగార్డింగ్ దిస్. అండ్ ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్. ఇది మనం ఎఫ్బిఓ ఏబిఓలో పార్ట్ బి జనరల్ సైన్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మరి ఈ ట్రాన్స్పోర్టేషన్ హ్యూమన్ అంటే ఏంటి, మన బాడీలో ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ ద్వారానే మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఇన్ దిస్ కంటెస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే కంపోజిషన్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ ద క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్స్ అండ్ ఆల్సో ద ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ ద బ్లడ్. ఈ టాపిక్స్ మనకి డీటెయిల్డ్గా సిలబస్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్లోని అక్కడ మెన్షన్ చేశారు. సో ఈ 4 టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎవ్రీ లివింగ్ సెల్ ఎదర్ ప్లాంట్ ఆర్ యానిమల్ ఆర్ హ్యూమన్, ఎవరికైనా మనకి బేసిక్ థింగ్ ఏంటి, వీ నీడ్ ఫుడ్. దేనికోసం? ఫర్ ఎనర్జీ. మనం ఫుడ్ తీసుకుంటాము, ఈ ఫుడ్ నుంచి వి గెట్ న్యూట్రియంట్స్. ఓకే, మరి ఈ న్యూట్రియంట్స్ అనేవి ఒక్క దగ్గరే కాదు కదా, డిఫరెంట్ బాడీ పార్ట్స్కి, అంటే ఎవ్రీ బాడీ పార్ట్కి ఇవి రీచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మనం ఆక్సిజన్, రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ వస్తుంది కదా మనకి, ఇది కూడా ఎవ్రీ బాడీ పార్ట్కి రీచ్ అవ్వాలి. అండ్ ఆల్సో దాంతోపాటు మన బాడీలో వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ఒక దగ్గర అక్యుములేట్ అయ్యి అదంతా ఎక్స్క్రియేషన్ ప్రాసెస్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, మరి ఇదంతా ఎవరు ఫంక్షన్ చేస్తారు అది చూడాలంటే ఫస్ట్ మనకి సింపుల్ ఆర్గానిజమ్స్, స్పాంజెస్లో కానీ సిలిండ్రేట్స్లో కానీ ఈ డిఫ్యూజన్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుందంటే వాటి బాడీ నుంచి అవి వాటర్ని ఎలో చేస్తాయి. సో ఎలాగా, బాడీ క్యావిటీ నుంచి అక్కడ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ జరుగుతుంది. అండ్ అలానే మోర్ కాంప్లెక్స్ యానిమల్స్ అంటే లైక్ హయ్యర్ యానిమల్స్ కానీ లేకపోతే మనం హ్యూమన్స్, మనము వీ డెవలప్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్. దేనికోసం? ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం. అండ్ ఆ ఫ్లూయిడ్ ఏంటంటే బ్లడ్. అదే మన మెయిన్ ఫ్లూయిడ్, డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేది. అండ్ దాంతోపాటు లింఫ్ కూడా ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ అనదర్ ఫ్లూయిడ్, ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ రిగార్డింగ్ బ్లడ్ చూసుకుంటే అది ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ టిష్యూ. అండ్ దీంట్లో మనకి ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ బ్లడ్ అనేది మనకి రెడ్ కలర్లో ఉంటుంది, థిక్గా, స్లైట్లీ ఆల్కలైన్, అంటే దీని pH 7 కన్నా ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువగా. సో స్లైట్లీ ఆల్కలైన్. అండ్ ఇది ఫ్లూయిడ్గా ఉంటుంది. ఫ్లూయిడ్గా ఉండడం వల్ల మనకి మన బ్లడ్ వెజల్స్ నుంచి ఫ్లూయిడ్ కదా, సో ఇట్ ట్రావెల్స్ ఈజీలీ. అయితే బ్లడ్లో మనకి మరి ఈ బ్లడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనం ఇప్పుడే చూసాం, డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏది? ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని అండ్ హార్మోన్స్. దాంతోపాటు ఎక్స్క్రియేషన్ కోసం ఈ వేస్ట్ అంతా ఒక దగ్గర అక్యుములేట్ చేయాలి. అదే మనలో చూసుకుంటే ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? కిడ్నీ. అండ్ దాంతోపాటు ఎగ్నెస్ట్ డిసీజెస్, మన బాడీలోకి ఏదైనా ఫారిన్ ఆర్గానిజం ఎంటర్ అయితే ఫైట్ చేయాలి కదా, ఆ ఫైటింగ్ కోసం కూడా బ్లడ్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు బాడీ టెంపరేచర్, మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉంది? 98.6 ఫారెన్హీట్. సో ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే మనం ఈ బ్లడ్లో చూసుకుంటే మనకి ప్లాస్మా అనేది 55% ఉంటుందంట. అండ్ అదర్ సెల్యులర్ కాంపోనెంట్స్ అవి 45% ఉంటుంది. అంటే ఇప్పుడు బ్లడ్ని ఒక 100 యూనిట్స్కి తీసుకుంటే దాంట్లో 55 అనేది ప్లాస్మా ఉంటే 45 అనేవి ఈ సెల్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయి. మరి ఈ సెల్యులర్ కాంపోనెంట్స్లో ఏమేమి ఉంటాయి అంటే రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అంటే ఆర్బీసీ, వైట్ బ్లడ్ కార్పస్కల్స్ డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. వేరేస్ ప్లాస్మాలో మనకి ఏముంటాయి? ప్లాస్మాలో 90% వాటరే ఉంటుందంట. అండ్
10% కన్నా తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మరి ఈ ప్లాస్మా చూద్దాం. ప్లాస్మా అంటే మనకి ఏదైనా టెస్ట్కి వెళ్ళినప్పుడు మనం బ్లడ్ ఇస్తాం కదా, ఇలాగ టిష్యూలో తీసుకుంటాము. సో ఇలాగ టిష్యూలో మనం బ్లడ్ తీసుకున్న తర్వాత కొంచెంసేపటికి ఇలా పైన సమ్ ఎల్లో కలర్ అక్యుములేట్ అవుతుంది. దీన్నే ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాలో మనకి 90% వాటర్ ఉంటుందని నెక్స్ట్ 10% కంటే తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మరి దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏంటంటే అల్బుమిన్, గ్లోబ్యులిన్ అండ్ ఫైబ్రినోజన్. ఈ 3 ప్రోటీన్స్ అనేవి మనకి ప్లాస్మాలో అవైలబుల్ అవుతాయి. ఓకే, మరి ఈ ప్లాస్మా దాని ఫంక్షన్స్ ఏంటి, దాని ద్వారా మనకి ఏంటి యూజెస్? ఫస్ట్ చూసుకుంటే ఇది న్యూట్రియంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మన క్లాసెస్లో ఆల్రెడీ కంప్లీట్ చేసాం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మనం ఏం నేర్చుకున్నాం? స్మాల్ ఇంటెస్టైన్లోనే కదా మోస్ట్ ఆఫ్ ద డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇక్కడే మనకి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతాయి. ఏంటవి? గ్లూకోజ్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ. ఈ అబ్జర్వ్ అయిన న్యూట్రియంట్స్ ఇక్కడ ఉండకూడదు కదా, మరి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళాలి. దీనికి ప్లాస్మా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి బాడీ నుంచి వేస్ట్ రిమూవ్ చేయాలి, దానికి కిడ్నీస్. ఇక్కడ కిడ్నీస్కి కూడా ఇది వేస్ట్ సబ్స్టెన్స్ని క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో హార్మోన్స్, మనకి బాడీలో ఈ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్లో ప్రొడ్యూస్ అయిన ఈ హార్మోన్స్ని ఏ టార్గెట్ ఆర్గాన్కి వెళ్ళాలో ఆ ఆర్గాన్కి కూడా డెలివర్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం చూసాం బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేయడానికి ప్లాస్మా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో సపోర్ట్స్ బ్లడ్ క్లాటింగ్. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే కొంతసేపు బ్లీడ్ అవుతుంది, తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అంటే స్మాల్ వూండ్స్, పెద్ద వాటికైతే స్టిచ్చెస్ పడతాయి, కానీ ఈ స్మాల్ వూండ్స్కి ఆటోమేటిక్గా రిపేర్ అవుతుంది కదా. ఈ బ్లడ్ క్లాట్కి ప్లాస్మా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఒక ప్లాస్మానైనా అంటే కాదు, ఈ బ్లడ్ క్లాట్కి మనకి ప్లేట్లెట్స్లో ఉన్న ఫైబ్రినోజన్ అవి కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఈ ప్లాస్మా ఆల్సో ఈ బ్లడ్ క్లాటింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ప్రివెంట్స్ ఫ్లూయిడ్ లాస్. అంటే ఈ ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ చూసాం కదండి, ఎస్పెషల్లీ ఈ అల్బుమిన్ ఉంది కదా, ఇదేంటంటే ఈ బ్లడ్లో ఉన్న వాటర్ని రిటైన్, అంటే వాటర్ లాస్ అవ్వకుండా ఈ అల్బుమిన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ మెయింటైన్స్ pH బ్యాలెన్స్. మన బ్లడ్ ఎలా ఉంటుంది ఇప్పుడే చూసాం, స్లైట్లీ ఆల్కలిన్. ఈ ఆల్కలిన్ నేచర్ మెయింటైన్ చేయడానికి ఈ pH బ్యాలెన్స్ని కూడా ఈ ప్లాస్మానే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో బూస్ట్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటి? అదర్ ఫారిన్ ఆర్గానిజమ్స్ అంటే మన బాడీకి కొత్తగా వచ్చిన ఎంట్రీ, అంటే మన కొత్తగా వచ్చిన వాటిని ఫారిన్ ఆర్గానిజమ్స్ అంటాము. ఈ ఫారిన్ పార్టికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వీ హ్యావ్ టు ఫైట్. ఈ ఫైట్ చేసే కెపాసిటీని ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీని మనకి ప్లాస్మా అనేది బూస్ట్ చేస్తుంది. ఎలాగా? యాంటీబాడీస్ని క్యారీ చేస్తూ ఇది ఈ ఇమ్యూనిటీని మనకి బూస్ట్ చేయడం జరుగుతుంది. మరి అదర్ సెల్యులర్ కాంప్లెక్స్ చూసాం కదా, ఏంటవి? ఆర్బీసీ, వాటిని ఎరిథ్రోసైట్స్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డబ్ల్యూబీసీ, ఆల్సో కాల్డ్ ఎస్ ల్యూకోసైట్స్. అండ్ ద థర్డ్ వన్ ప్లేట్లెట్స్, థ్రోంబోసైట్స్. అయితే ఈ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతాయి అంటే బోన్ మ్యారోలో పుడతాయి అంట ఇవి. అండ్ ఈ ప్రాసెస్ని ఏమంటారంటే హీమియోపియోసిస్ అని అంటారు. నెక్స్ట్ ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? మనకి బోన్ మ్యారో అంటే మనకి బోన్లో ఉంటుంది. ఈ బోన్ మ్యారోలో ఇవి పుడతాయి. అండ్ ఇవి మనకి క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ మనం తీసుకుంటే దాంట్లో ఇవి 5 మిలియన్ ఆఫ్ ఆర్బీసీ ఉంటాయంట మన బాడీలో. మరి ఈ ఆర్బీసీ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే మెయిన్ ఫంక్షన్ చూసుకుంటే అవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇవి చాలా రోల్ ప్లే చేస్తాయి. ఎలా అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లంగ్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ హార్ట్ హియర్ అండ్ అదర్ బాడీ ఆర్గాన్స్.
ఇక్కడ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ బాడీ ఆర్గాన్స్ని మనకి ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అదర్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. ఈ హార్ట్ ఏం చేస్తుంది, లంగ్స్కి ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సెండ్ చేస్తుంది. అయితే ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్లోనే కదా మనకి రెస్పిరేటరీ ప్రాసెస్ జరుగుతుంది. లంగ్స్కి మనం తీసుకున్న ఆక్సిజన్ అంతా రీచ్ అవుతుంది. అండ్ మన రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాసెస్లో ఆల్రెడీ చూసాం, లంగ్స్లో అల్వియోలైలో మనకి ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ అల్వియోలలో డిఫ్యూజ్ అయ్యి అక్కడున్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ లంగ్స్ నుంచి హార్ట్కి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ హార్ట్ నుంచి అగైన్ బాడీ పార్ట్స్కి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. సో ఇలాగా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎలా జరుగుతుంది, బ్లడ్ క్యాపిలరీస్, ఇవి బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా జరుగుతుంది. మరి వీటి లోపల ఏముంటుంది, బ్లడ్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్సే ఇలా ఈ కార్బన్ డైఆక్సైడ్ని, ఆక్సిజన్ని క్యారీ చేయడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వీటి షేప్ చూసుకుంటే బైకాన్కేవ్, ఇదిగోండి ఇలా ఉంటాయి. సో డిస్క్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇంక్రీజెస్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, వీటికి ఎక్కువ ఉంటుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా, ఈ ఎక్స్చేంజ్లో మనకి ఈ షేప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అయితే మన హ్యూమన్స్లో అంటే నాట్ ఓన్లీ హ్యూమన్స్, మోస్ట్లీ మ్యామల్స్ అంటే ఏమొస్తాయి, లయన్స్ వస్తాయి, క్యాట్స్ వస్తాయి, డాగ్స్ వస్తాయి. వీటన్నిటిలోని ఈ ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బీసీ సెల్ తీసుకుందామండి, ఇలా ఉంది, ఇక్కడ లోపల దీనికి న్యూక్లియస్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అదే మన మ్యామల్స్లో చూసుకుంటే ఇప్పుడు ఇలా ఆర్బీసీ ఉంది, ఈ లోపలంతా స్పేస్ ఉంది కదా. సో ఎక్కువ స్పేస్ ఉంటుంది మనకి. ఈ ఎక్కువ స్పేస్ ద్వారా హెమోగ్లోబిన్ మనకి ఈ స్పేస్లోని ఆక్యుపై చేస్తుంది. మరి ఈ హెమోగ్లోబిన్ అంటే ఏంటి, ఈ హెమోగ్లోబిన్ అంటే ఇది ఐరన్ ఉన్న పిగ్మెంట్, ఆక్సిజన్కి బైండ్ అయి ఉంటుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి ఈ హెమోగ్లోబినే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. అండ్ మనకి ఆర్బీసీలో అరౌండ్ 270 మిలియన్ ఆఫ్ మాలిక్యూల్స్ హెమోగ్లోబిన్ ఉంటుందంట. ఈ హెమోగ్లోబిన్నే రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఐరన్ ఉంది. సో ఈ హెమోగ్లోబిన్ రెడ్ కలర్లో ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ మన ఆర్బీసీ లైఫ్ స్పాన్ అంటే అవి ఎన్ని రోజులు బ్రతుకుతాయి, 120 డేస్ బ్రతుకుతాయి. ఓకే, తర్వాత మరి అవి ఎక్కడ చనిపోతాయి అంటే అవి ఆటోమేటిక్గా స్ప్లీన్లోనే చనిపోతాయి. అంటే స్ప్లీన్ అనేది అనదర్ బాడీ పార్ట్, అందుకే స్ప్లీన్లో చనిపోతాయి కాబట్టి స్ప్లీన్నే గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. గ్రేవ్ యార్డ్ అంటే ఏంటి, మనకి శ్మశానం కదా. సో స్ప్లీన్లో అవి చనిపోతాయి కాబట్టి స్ప్లీన్ ఈజ్ ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. ఓకే, మరి ఆర్బీసీ షేప్ మనం చూసాం, ఇది నార్మల్ ఇలా ఉంటుంది. ఈ ఆర్బీసీ యొక్క షేప్ డిఫరెన్స్ వల్ల మనకి డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనకి చాలా కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క షేప్ వల్ల మనకి ఏం డిసీజెస్ వస్తాయో కూడా చూద్దాం. ఫస్ట్ మనం టార్గెట్ సెల్ చూస్తే చూడండి, ఇది మనకి ఎలా ఉంది, ఒక సింపుల్ ఐ షేప్లో కనిపిస్తుంది కదా. సో అందుకనే దీన్ని బుల్స్ ఐస్ లైక్ సెంటర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇలా కనిపిస్తుంది కాబట్టి. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ తలసీమియా. తలసీమియా అంటే తలసీమియా వచ్చిన వాళ్ళకి బ్లడ్లో హెమోగ్లోబిన్, ఇప్పుడు మనం చదివాం కదా, ఈ హెమోగ్లోబిన్నే మనకి ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఈ హెమోగ్లోబిన్ బ్లడ్లో ప్రొడ్యూస్ అవ్వదు. సో మనకి ఈ ఆక్సిజన్ క్యారీ అవ్వడానికి కష్టం అవుతుంది. దాంతోపాటు లివర్ డిసీజెస్ కూడా వస్తాయంట. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఎనీమియా అంటే ఏంటి, మనకి బ్లడ్ లాస్, బ్లడ్ లేకపోవడమే ఎనీమియా. సో ఈ టార్గెట్ సెల్ షేప్లో ఉండడం వల్ల మనకి తలసీమియా, లివర్ డిసీజ్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కూడా వస్తుంది. అండ్ ద నెక్స్ట్ షేప్ ఈజ్ స్పీరోసైట్. ఈ స్పీరోసైట్ వల్ల అంటే ఇది ఎలా ఉంటుంది, రౌండ్గానే ఉంటుంది, కాకపోతే మధ్యలో సెంట్రల్గా ఏమీ ఉండదు.
దీని ద్వారా హెరిడిటరీ స్పీరియోసైటోసిస్ అంటే ఇది మనకి హెరిడిటరీగా అంటే మన పేరెంట్స్ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనీమియా, ఇది కూడా మనకి ఎనీమియా వస్తుంది దీని ద్వారా. నెక్స్ట్ చూసుకుంటే ఓవలోసైట్, ఇది ఇలా ఓవల్ షేప్లో ఉంది కదా, అందుకే దీన్ని ఓవలోసైట్ ఆర్బీసీ అంటారు. అండ్ ఇది మనకి హెరిడిటరీగా సేమ్ మన పేరెంట్స్ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో సమ్టైమ్స్ సీన్ ఇన్ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే ఏం లేదండి, విటమిన్ B12 లేకపోవడం. అండ్ ఆల్సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే అబ్నార్మల్గా ఆర్బీసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలానే దే డై. సో మనకి బాడీలో కావాల్సినంత బ్లడ్ ఉండదు. బ్లడ్ లాస్ అంటే ఏంటి, మనకి సింప్లీ ఎనీమియా. సో ఇలా మనకి ఎనీమియా వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిప్టోసైట్ అంటే ఇలా ఎలాంగేటెడ్గా ఎలిప్టికల్గా ఉంది కదా షేప్, దీన్ని ఎలిప్టోసైట్ అంటారు. ఇది కూడా హెరిడిటరీగా వస్తుంది. అండ్ ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుందో వాళ్ళలో ఇది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఎశాంతోసైట్ అంటే దీనికి షేపే లేదు, అందుకే ఎశాంతోసైట్ షేప్ లేదు. దీని ద్వారా మనకి లివర్ డిసీజ్. నెక్స్ట్ ఎబిటాలిపో ప్రోటీనిమియా అండ్ న్యూరోకాంతోసైటోసిస్ సిండ్రోమ్ అంటే ఈ న్యూరోకాంతోసైటోసిస్ సిండ్రోమ్ అంటే మన బాడీ మూవ్మెంట్ చేస్తాం కదా, ఈ మూమెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ టియర్ డ్రాప్, ఇలా మనకి డ్రాప్లా ఉంది కదా, ఇలా ఉంటే దీన్ని టియర్ డ్రాప్ ఆర్ పియర్ షేప్డ్ అని కూడా అంటారు. అండ్ దీని ద్వారా మనకి మైలోఫైబ్రోసిస్ అండ్ తలసీమియా, హెమోగ్లోబిన్ లాస్ అండ్ ఆల్సో బోన్ మ్యారో ఇన్ఫిల్ట్రేషన్ అంటే లుకేమియా ఆర్ మెటాస్టాటిస్. లుకేమియా అంటే ఏంటి, మనకి బ్లడ్ క్యాన్సర్ ఈ షేప్లో ఉండడం వల్ల, అంటే ఇవి ఎలా అవుతాయి, మ్యూటేషన్ బాడీలో చేంజ్ ద్వారా కూడా వస్తాయి. సో ఈ లుకేమియా అనేది కూడా ఇలా ఉండడం వల్ల వస్తుంది, అంటే సింప్లీ బ్లడ్ క్యాన్సర్. నెక్స్ట్ చూసుకుంటే సికిల్ సెల్, ఇది మనం చాలా బాగా వింటాం. ఎందుకు, మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ సికిల్ సెల్ ఎనీమియా కోసం మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి, CRISPR-Cas9. ఈ CRISPR-Cas9 యూజ్ చేసి మనం ఈ సికిల్ సెల్ ఎనీమియాకి ట్రీట్ చేస్తున్నాం. సో ఇలా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయలేదు. సో దే హ్యావ్ ప్రాబ్లం. దీనికోసం యూజ్ చేసేది CRISPR-Cas9. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా చాలా మనకి న్యూస్ ఆర్టికల్స్లో ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది బాగా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టొమాటోసైట్ అంటే చూడండి, ఇలా మౌత్ ఎపీరియన్స్ ఉంది కదా సెంట్రల్లో, నోరు తెరిచినట్టు ఇలా. అండ్ ఇది మనకి హెరిడిటరీగా వస్తుంది. అండ్ ఆల్సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వస్తుంది. అండ్ సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి అగైన్ ఇట్ లీడ్స్ టు లివర్ డిసీజెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ బైట్ సెల్. చూడండి, ఇక్కడ ఎవరో చిన్న ముక్క కొరికేసినట్లుంది కదా, అందుకే దీన్ని బైట్ సెల్ అంటారు. ఇదేంటంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ G6PD అంటే మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ అండ్ దీని ద్వారా మనకి NADPH ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ డెఫిషియన్సీ వల్ల మనకి ఈ ఎంజైమ్ ఉండదు. అండ్ ఆల్సో ఆక్సిడేటివ్ డ్యామేజ్ టు హెమోగ్లోబిన్కి కూడా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సిస్టోసైట్ అంటే ఇర్రెగ్యులర్గా ఫ్రాగ్మెంటెడ్గా ఇలా ఉంది కదా, దీన్ని సిస్టోసైట్ అంటారు. అండ్ దీని ద్వారా మనకి హిమోలైటిక్ యూరమిక్ సిండ్రోమ్ అంటే ఇట్ రిలేటెడ్ టు కిడ్నీ. అండ్ ఆల్సో డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్ అంటే టూ మచ్ క్లాటింగ్, అవసరం లేకుండా బ్లడ్ ఎక్కువ క్లాట్ అయిపోతుంది ఇలా ఉండడం వల్ల. అండ్ మైక్రో యాంజియోపాథిక్ హిమోలైటిక్ ఎనీమియా, బ్లడ్ లాస్ కూడా అవుతుంది. అండ్ ఫైనల్గా చూస్తే ఎసినోసైట్ అంటే ఇలా స్పైక్గా ఉంది కదా, ఇలా ఉంటే దీన్ని ఎసినోసైట్ అంటారు. అండ్ దీని ద్వారా యురేమియా అంటే కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ డిసీజ్ అండ్ ఆల్సో ఆర్టిఫాక్ట్ ఆఫ్ బ్లడ్ స్మేర్ డ్రైయింగ్ అంటే మిమిక్ చేస్తుంది, ఏదైనా మనకి బ్లడ్లో డిసీజ్ వచ్చింది అన్నట్టు మిమిక్ చేసి మనకి చూపిస్తుంది. సో
ఇవి మనకి డిఫరెంట్ ఆర్బీసీ షేప్స్ అవి ఇలా ఉండడం వల్ల వాటి వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయో అని చెప్పి చూసాం. మీరు మొత్తం కాకపోయినా కొన్నైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్లో ఆప్షన్లో ఎలిమినేట్ అయినా అంటే మీకు ఏమి గుర్తున్నా అది ఎలిమినేట్ చేసినా రిమైనింగ్ ఆన్సర్ మీకు అంటే అది కరెక్ట్ అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ అంటే నథింగ్ బట్ డబ్ల్యూబీసీ. ఈ డబ్ల్యూబీసీ అనేవి కూడా మనకి ఎక్కడ ఉంటాయి, బోన్ మ్యారోలోనే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ కొన్ని ఎక్కడ లింఫాయిడ్ టిష్యూ అండ్ స్ప్లీన్ నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి స్ప్లీన్ అంటే ఇందాకేం చదివాము, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. కానీ ఈ స్ప్లీన్ నుంచే మనకి కొన్ని డబ్ల్యూబీసీ కూడా పుడతాయి. అయితే ఆర్బీసీతో పోల్చుకుంటే డబ్ల్యూబీసీ అనేవి మనకి తక్కువ నెంబర్లో ఉంటాయి. ఆర్బీసీ ఎంత 5 మిలియన్ per cubic milliliter ఆఫ్ బ్లడ్లో చూసాం. అదే డబ్ల్యూబీసీ అయితే 4000 నుంచి 8000 per cubic millimeter ఆఫ్ బ్లడ్లో ఉంటుంది. అండ్ ఈ ల్యూకోసైట్స్కి న్యూక్లియస్ ఉంటుంది. మనకి ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు, ల్యూకోసైట్స్లో న్యూక్లియస్ ఉంటుంది. అండ్ హెమోగ్లోబిన్ ఉండదు. హెమోగ్లోబిన్ ఉండదు కాబట్టి ఇవి రెడ్ కలర్లో ఉండవు. నెక్స్ట్ అవి మూవ్ త్రూ ద బ్లడ్ వెజల్ వాల్స్ ద్వారా ఇవి మూవ్ అవుతాయి. దీని లైఫ్ స్పాన్ చూసుకుంటే ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేసే. అదే ఆర్బీసీ అయితే మనకి ఎన్ని డేస్ ఉంది, 120 డేస్ బ్రతుకుతుంది. ఆర్బీసీ కన్నా తక్కువ నెంబర్లు ఉంటాయి అండ్ ఆర్బీసీ కన్నా తొందరగా చనిపోతాయి. అయితే ఈ డబ్ల్యూబీసీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి గ్రాన్యులోసైట్స్, ఇంకొకటి ఎగ్ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అంటే సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ ఉంటాయి, వేరే ఎగ్ గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యూల్స్ లేకపోవడం. మరి ఈ గ్రాన్యూల్స్ అంటే ఏంటి? ఈ గ్రాన్యూల్స్ అంటే మనకి ఇవి ఒక స్మాల్ పార్టికల్స్ అండి. ఈ స్మాల్ పార్టికల్స్ మనకి వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి. వీటిలో ఎంజైమ్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవి ఉంటాయి ఎక్సెట్రా. ఓకే, మరి ఈ గ్రాన్యులోసైట్స్ కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి న్యూట్రోఫిల్స్, ఇంకొకటి ఎసినోఫిల్స్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ బేసోఫిల్స్. అండ్ ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మనకి 70% ఉంటాయంట ఈ గ్రాన్యులోసైట్స్లో. అండ్ ఎసినోఫిల్స్ అనేవి 1.5%, బేసోఫిల్స్ అనేవి 0.5%. మీకు అడగవచ్చు గ్రాన్యులోసైట్స్లో ఏవి ఎక్కువ ఉంటాయి? ఆన్సర్ ఈస్ న్యూట్రోఫిల్స్. అండ్ ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మనకి బ్యాక్టీరియా డిస్ట్రాయ్ చేయడానికి ఎన్గల్ఫింగ్కి యూజ్ అవుతుంది. వెరాజ్ అంటే ఎన్గల్ఫింగ్ అంటే ఏమీ కాదు, ఇక్కడ డబ్ల్యూబీసీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే మనకి డిసీజ్ క్రియేట్ చేస్తుందో వాటిని అది స్వాలో తీసుకొని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ ఇస్నోఫిల్స్ అనేవి యాంటీ హిస్టమిన్ ప్రాపర్టీస్, అంటే మనకి ఏదైనా అలర్జీ రియాక్షన్ వస్తే దానికి అవి రియాక్ట్ అయ్యి అది తగ్గించడానికి చూస్తుంది. వేరే బేసోఫిల్స్ కూడా హిస్టమిన్ అండ్ హిపారిన్. హిస్టమిన్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్, వాపుడై వస్తాయి కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ హెపారిన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మనకి బ్లడ్ క్లాట్ అవుతుంది అంటాను కదా, దానికి మేజర్ రోల్ ఇది ఈ హెపారిన్నే ప్లే చేస్తుంది. ఈ హెపారిన్ లేకపోతే మనకి బ్లడ్ క్లాట్ అనేది జరగదు. సో ఈ గ్రాన్యులోసైట్స్లో మనకి న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్ ఉన్నాయి. మనకి తెలుసు కదా డబ్ల్యూబీసీ అంటే ఏంటి? ఇవన్నీ మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. లైక్ దే ఆర్ ఆర్మీ, ఫైట్ చేసి డిసీజెస్తో ఫైట్ చేసి ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ ఈ న్యూట్రోఫిల్స్ అనేవి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ న్యూట్రోఫిల్ ఈ న్యూట్రోఫిల్ అనేది మల్టీ లోబ్ న్యూక్లియస్ అనే దానికి చూడండి ఇలా చాలా లోబ్స్ ఉన్నాయి. దీన్ని మల్టీ లోబ్ న్యూక్లియస్ అంటారు. ఎంగల్ఫ్ బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియాని తీసుకుంటుంది, అందుకే దీనికి ఫాగోసైటిక్ అని పేరుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటాం కదా, డిఫెన్స్ ఫైట్ చేస్తాయి. దీంట్లో మనకి ఫస్ట్ ఉండేవి ఏంటి అంటే ఈ న్యూట్రోఫిల్సే ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఎసినోఫిల్, ఇది బైలోబ్ న్యూక్లియస్. ఇక్కడ మల్టీ లోబ్స్ ఉన్నాయి దీనికి చాలా, దీనికైతే బైలోబ్డ్ అంటే 2 లోబ్స్ ఉన్న న్యూక్లియస్సే ఉంటుంది. ఇది పారాసైట్స్తో అండ్ ఆల్సో మన బాడీలో ఉన్న ఏదైనా అలర్జీ వస్తే దానికి కూడా రెస్పాండ్ అవుతుంది. ఇది ఎసినోఫిల్స్. అండ్ బేసోఫిల్స్ ఇప్పుడు చూసాం కదా, ఇది బేసోఫిల్స్. దీంట్లో హిస్టమైన్, హెపారిన్, సెరోటోనిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి ఇన్ఫ్లమేషన్కి, క్లాటింగ్కి అండ్ అలర్జీ రియాక్షన్కి ఇవి వాటి ఫైటింగ్కి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఎగ్రానిలోసైట్స్ చూసుకుంటే మనకి 2 టైప్స్ అవి. ఒకటి మోనోసైట్, ఇంకొకటి లింఫోసైట్స్. ఈ మోనోసైట్స్ అనేవి ఫాగోసైటోసిస్ అంటే ఏదైనా
మైక్రో ఆర్గానిజం వస్తే దాన్ని ఫస్ట్ తినేసి తర్వాత డిస్ట్రాయ్ చేసేస్తాయి. సో దీని ద్వారా మనకి ఈ బాడీలో ఇన్ఫెక్షన్కి ఫైట్ చేసి మనకి హెల్తీ బాడీని ఇస్తాయి. నెక్స్ట్ లింఫోసైట్స్ అంటే మనకి బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఈ యాంటీబాడీస్ దేనికి? టు ఫైట్ ఎగ్నెస్ట్ ఫారిన్ ఆర్గానిజమ్స్. అంటే బాడీలోకి వచ్చిన కొత్త ఏమైనా మైక్రోబ్స్కి ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ అవసరం. ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్లోని మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మోనోసైట్. ఇదే అన్నిటికన్నా లార్జెస్ట్ డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీలో ఏది లార్జెస్ట్ వన్ అంటే మోనోసైట్. ఇది మనకి చూడండి కిడ్నీ షేప్లో ఉంది. ఇది ఫాగోసైటిక్ అండ్ బికమ్ మ్యాక్రోఫేజెస్ ఇన్ ద టిష్యూ. ఫాగోసైట్ అంటే మనకి ఇప్పుడే చెప్పాను కదా, డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఫస్ట్ తినేసి తర్వాత డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ లింఫోసైట్. ఇక్కడ మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే దీంట్లో మనకి 2 టైప్స్, బి సెల్, టీ సెల్. బి సెల్ అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ ఇది ఉంటుందంటే బోన్ మ్యారో. అండ్ ఇది మనకేమిస్తుందంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ, అంటే బాడీలో యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, అంటే ఈ బి లింఫోసైట్స్ అనేవి ఫ్లూయిడ్స్, బాడీలో ఉన్న బయట అవుట్ సైడ్ ఫ్లూయిడ్స్లోని ఈ యాంటీబాడీస్కి ఇస్తుంది. వెల్స్ ఈ టీ సెల్ అంటే విత్ ఇన్ సెల్లో. సో సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఒక సెల్ ఉందండి, ఈ సెల్ లోపల ఇమ్యూనిటీ మనకి ఎలా వస్తుంది అంటే టీ సెల్ ద్వారా వస్తుంది. వెరస్ ఈ సెల్ బయట ఫ్లూయిడ్స్ ఉంటుంది కదా, దీనిలో ఇమ్యూనిటీ ఈ యాంటీబాడీస్ ఎట్లా వస్తున్నాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బి లింఫోసైట్స్. అండ్ ద థర్డ్ కాంపోనెంట్ మనం ఏం చూసాము, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ కూడా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే బోన్ మ్యారోలోనే మనకి ఇవి కూడా పుడతాయి. అయితే ఇవి స్మాల్ సెల్ ఫ్రాగ్మెంట్స్. అండ్ ఇవి చూస్తే మనకి 250,000 per cubic millimeter ఆఫ్ ద బ్లడ్. సో మనం కౌంట్ చూసుకుంటే per cubic millimeter ఆఫ్ బ్లడ్లో ఫస్ట్ ఆర్బీసీ ఉంటే నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూస్తే డబ్ల్యూబీసీ. సో ఇలా వాటి ప్రెజెన్స్ ఉంటుంది. అయితే దీని మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి బ్లడ్ క్లాట్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల మనకి ఏమైనా ఇంజ్యూరీస్ అయితే బ్లడ్ లాస్ జరగదు. సో దీని ద్వారా మనకి బ్లడ్ క్లాట్కి ఇలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇవి మెగా క్యారియోసైట్స్, ఈ సెల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి లార్జ్ సెల్స్ యొక్క మెగా క్యారియోసైట్స్ని ఫామ్ చేస్తాయి. అండ్ నో న్యూక్లియస్, ప్లేట్లెట్స్లో కూడా న్యూక్లియస్ ఉండదు. మళ్ళీ మనం ఎక్కడ చదివాం, ఆర్బీసీలో కూడా న్యూక్లియస్ ఉండదు. సో న్యూక్లియస్ ఉన్న బ్లడ్ సెల్ ఏదంటే ఓన్లీ డబ్ల్యూబీసీలోనే మనకి న్యూక్లియస్ ఉంటుంది. లైఫ్ స్పాన్ చూసుకుంటే దీనికి 7 to 10 days మాత్రమే బ్రతుకుతాయంట ప్లేట్లెట్స్. సో అన్నిటికంటే లైఫ్ స్పాన్ ఎక్కువ దేనికి అంటే ఆర్బీసీకి ఎక్కువ లైఫ్ స్పాన్. అండ్ ఇది క్లాటింగ్ చేస్తుంది కదా, అంటే రక్తం గడ్డ కడుతుంది. దీనికి ఏం యూజ్ అవుతుందంటే థ్రోంబోప్లాస్టిన్. ఈ థ్రోంబోప్లాస్టిన్ అనే ఈ ఎలిమెంట్ ద్వారా ఇది ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఫర్దర్గా మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో ఈ బ్లడ్ క్లాట్లో ప్లేట్లెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మన యావరేజ్గా చూసుకుంటే మన బాడీలో ఈ టోటల్ బ్లడ్ అనేది 5 to 6 liters ఉంటుందంట. ఇప్పుడే మనం ఇందాక చూసాంగా pH ఎంత ఉంది, స్లైట్లీ ఆల్కలైన్, అంటే 7 కంటే ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ కాదు, స్లైట్గా ఆల్కలైన్గా ఉంటుంది. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి రెడ్ కలర్లో ఉంటున్నాయి. ఎందుకు, హెమోగ్లోబిన్ ఎందుకు రెడ్గా ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఐరన్. అండ్ బ్లూ అయితే కాదు, మనకి వెయిన్స్ మనం చూడగానే మన చేతి పైన బ్లూ కలర్లో కనిపిస్తాయి. అలా అని చెప్పి మనకి బ్లడ్ బ్లూ కలర్లో ఉండదు. మరి ఈ వెయిన్స్ ఎందుకు బ్లూ కలర్లో అవైలబుల్ అవుతున్నాయి అంటే మనకి లైట్ ఏది రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కలరే కదా కనిపిస్తుంది. సో మన బాడీకి నుంచి ఈ లైట్ ఇక్కడ బ్లూ కలర్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ వెయిన్స్ అనేవి మనకి బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. అండ్ మనం బ్లడ్ గ్రూప్స్ గురించి చూద్దాము. అప్పుడు ఐ విల్ టెల్ యూ అబౌట్ ఈ O నెగిటివ్ అండ్ AB పాజిటివ్. అండ్ మరి ఈ ఆర్బీసీ యొక్క ఇంక్రీజ్ డిక్రీజ్ వల్ల మనకి ఏమేమి వస్తాయి డిసీజెస్ అంటే, ఆర్బీసీ కౌంట్ అనేది మనకి నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే 5 to 6 liters ఇలా కన్నా ఎక్కువ ఉంటే పాలిసిథీమియా అనే డిసీజ్ వస్తుంది. అండ్ తక్కువ ఉంటే
we know it is anemia. And increase in WBC ఇంక్రీజ్ అయితే ల్యూకేమియా, ఇట్ ఈజ్ ఎ క్యాన్సర్. అలాగే WBC కౌంట్ తక్కువ అయితే ల్యూకోఫీనియా. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్. మరి ఈ బ్లడ్ క్లాటింగ్ అవుతుంది కదా, ఈ బ్లడ్ క్లాటింగ్ ఎలా జరుగుతుంది? సింప్లీ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం, మనకి దెబ్బ తగిలినప్పుడు కొంచెం సేపు బ్లడ్ బయటికి వస్తుంది, తర్వాత ఇట్ విల్ క్లాట్ ఆటోమేటికల్లీ. సో దీని ద్వారా మనకి బ్లడ్ లాస్ జరగదు. అయితే ఈ బ్లడ్ క్లాట్ ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ మనకి బ్లడ్ వెజల్కి ఇంజ్యూరీ అవుతుంది కదా, బ్లడ్ అనేది బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసిన తర్వాత ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి రీచ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంజ్యూరీ అయింది, బ్లడ్ కమింగ్ అవుట్. సో ప్లేట్లెట్స్ ఇలా రీచ్ అవుతాయి. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ కాల్షియం అయన్ ప్రెజెన్స్లో థ్రోంబోప్లాస్టిన్ ఉంది కదా మనకి. ఈ థ్రోంబోప్లాస్టిన్ అనేది ఈ కాల్షియం అయాన్ ప్రెజెన్స్లో ప్రోథ్రోంబిన్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక ఇన్యాక్టివ్ ప్రోటీన్. అండ్ ఈ ప్రోథ్రోంబిన్ అనేది మనకి మళ్ళీ యాక్టివ్ ప్రోటీన్గా అయిన థ్రోంబిన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ థ్రోంబిన్ మనకి తర్వాత మళ్ళీ ఫైబ్రినోజెన్. ఈ ఫైబ్రినోజెన్ అనేది సాల్యుబుల్ ప్రోటీన్, అంటే సాల్యుబుల్ అయిపోతుంది. అండ్ ఈ ఫైబ్రినోజెన్ ఫైనల్ కన్వర్ట్ ఇంటూ ఫైబ్రిన్. ఇది సాల్యుబుల్ అవ్వదు, ఇన్సాల్యుబుల్ థ్రెడ్స్. అంటే ఈ థ్రోంబోప్లాస్టిన్ ద్వారానే కదా మనకి ఫైనల్లీ ఈ ఫైబ్రినోజెన్ అనేది ఫైబ్రిన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఫైబ్రిన్ ఎలాగ మనకి క్లాట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఊండ్ అనుకోండి, ఇదంతా ఇలా ఓపెన్ అయింది, బ్లడ్ ఈజ్ కమింగ్. సో ఈ ఫైబ్రిన్ అనేది సమ్ థ్రెడ్స్ లాగా ఇలా స్మాల్ థ్రెడ్స్ లాగా ఇలా మనకి స్టిచెస్ చేసినట్లే సింప్లీ అక్కడ ఫైబ్రిన్ అనేది ఇలా థ్రెడ్స్గా క్లోజ్ చేసేస్తుంది. సో ఇక్కడ ఒక స్మాల్ మెస్లా ఉంది కదా, ఇలా మెస్లా ట్రాప్ చేసి బ్లడ్ అనేది బయటికి రాకుండా ఆపేస్తుంది. సో ఇలా క్లాట్ ఫామ్ అవుతుంది కాబట్టి బ్లడ్ అనేది మనకి లాస్ అవ్వదు. సో ఈ రకంగా మనకి బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంది. అయితే ఈ క్లాటింగ్లో మనకి ఇంపార్టెంట్గా ఏమేమి రోల్ ప్లే చేస్తున్నాయంటే, ఫస్ట్ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్సే కదా వచ్చి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. తర్వాత కాల్షియం అయాన్తో రియాక్ట్ అవుతాయి. ఎందుకు? నెక్స్ట్ స్టెప్ జరగాలంటే ఈ కాల్షియం అయాన్తో రియాక్ట్ అవ్వాలి. తర్వాత ప్రోథ్రోంబిన్, ఈ యొక్క ఇన్యాక్టివ్ ప్రోటీన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? మనం ఫస్ట్లో చూసాం ప్లాస్మాలోని 3 types ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ ప్రోథ్రోంబిన్ కూడా ఒకటే. అండ్ ఈ ప్రోథ్రోంబిన్ కాస్త మనకి థ్రోంబిన్గా కన్వర్ట్ అయ్యి, ఈ థ్రోంబిన్ తర్వాత ఫైబ్రినోజెన్ అండ్ ఫైనల్లీ ఫైబ్రిన్. ఈ ఫైబ్రినే మనకి ఇలా మెస్లాగా క్లాట్ని ఫామ్ చేస్తుంది. అయితే ఈ క్లాటింగ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? క్లాటింగ్ ఫెయిల్ అయితే బ్లడ్ లాస్ అవుతుంది కదా. మరి దీన్ని ఏమంటామంటే హీమోఫీలియా అంటే కొంతమందికి జెనెటిక్గా, అంటే త్రూ పేరెంట్స్ ద్వారా వచ్చి కూడా ఈ బ్లడ్ లాస్ ఇలాగా క్లాటింగ్ ఫ్యాక్టర్ ఫెయిల్ అవుతుంది. దాన్ని హీమోఫీలియా అంటారు. కరెక్ట్గా క్లాట్ అవ్వదు, వాళ్ళకి బ్లడ్ లాస్ బాగా అవుతుంది. అంటే చిన్న దెబ్బ తగిలినా సరే దే హ్యావ్ టు ట్రీట్ విత్ సమ్ మెడిసిన్. అండ్ విటమిన్ కే కూడా మన బాడీలో లేకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అది క్లాటింగ్ జరగదు. ఎందుకు? విటమిన్ కే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో మన బాడీలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది అంటారు కదా, దాన్ని థ్రోంబోసైటోపీనియా అంటారు. ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే ఎందుకు ప్రాబ్లం? ఎందుకంటే క్లాటింగ్ అనేది జరగదు. అందుకే ప్లేట్లెట్ అనేవి కరెక్ట్ కౌంట్లో ఉండాలి, అలాంటివి ఎక్కువ కూడా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ టాపిక్ మనం చూసుకుంటే బ్లడ్ గ్రూప్స్. మన కామన్గా బ్లడ్ గ్రూప్స్ ఏమేమి వింటాం? ఏ, బి, ఏబి అండ్ ఓ. మరి ఈ బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటి? ఈ బ్లడ్ గ్రూప్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ బ్లడ్ గ్రూప్స్ అనేవి కామన్ బ్లడ్ గ్రూప్స్, అంటే అందరిలో ఇవే ఉంటాయి. అండ్ ఈ బ్లడ్ గ్రూప్స్ మనకి ఎలా వస్తాయి? త్రూ అవర్ పేరెంట్స్. అది మనం బ్లడ్ గ్రూప్ని పేరెంట్స్ ద్వారా ఎలా వస్తుందో కూడా డిసైడ్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఎందుకు ఉన్నాయి అంటే, ఎందుకు ఆ నేమ్స్ ఇచ్చామంటే డిపెండ్ ఆన్ ద యాంటీజెన్ యాంటీబాడీ. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క యాంటీజెన్, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క యాంటీబాడీ ఉంటుంది. అయితే ఒకటి మీరు కామన్గా గుర్తుపెట్టుకోండి, యాంటీజెన్స్ మనకి ఏమేమి ఉంటాయంటే ఈ బ్లడ్లో యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి,
ఏ వెళ్ళి దేంతో రియాక్ట్ అవుతుంది అంటే యాంటీబాడీ బితోనే రియాక్ట్ అవుతుంది. వేరే దాంతో రియాక్ట్ అయితే ఇట్ విల్ లీడ్స్ టు డెత్. అండ్ ఆల్సో యాంటీబాడీ బి, యాంటీజెన్ బి అనేది యాంటీబాడీ ఏతోనే రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కానీ మనకి కరెక్ట్గా బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ చేయకపోతే ట్రాన్స్ఫ్యూజ్, ఇది మనకి క్లంపింగ్, ఇది కరెక్ట్గా రియాక్ట్ అవ్వకుండా లైఫ్ థ్రెట్ అయిపోయి ఇట్ విల్ కాజ్ టు డెత్. సో మనకి ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే దీంట్లో యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. బి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ బి ఉంటే యాంటీబాడీ ఏ, వేరేస్ ఏబీలో యాంటీజెన్ ఏబీ ఉంటుంది, నో యాంటీబాడీ, ఓన్లో నో యాంటీజెన్. అండ్ యాంటీబాడీస్ చూసుకుంటే ఏబి. సో మనం ఇక్కడ ఈ ట్రాన్స్ఫ్యూజన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అది ఎలా అంటే ఒకటి చూడండి, ఇప్పుడే చూసాం ఇక్కడ నేను యాంటీజెన్ని క్యాపిటల్ ఏతో ఐ విల్ డినోట్, యాంటీబాడీని స్మాల్ ఏ. సో ఈ యాంటీజెన్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, యాంటీబాడీ బితోనే రియాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డోనర్ అంటే ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో డోనర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రిసిప్టెంట్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు ఉన్నాడు కదా. ఇక్కడ డోనర్ దగ్గర యాంటీజెన్ ఉంది కదా, ఈ యాంటీజెన్ వచ్చి ఇక్కడ రిసెప్టర్ దగ్గర ఉన్న యాంటీబాడీతో రియాక్ట్ అవుతుంది. సో డోనర్ దగ్గర ఏ యాంటీజెన్ ఉంటే మనకి దేంతో రియాక్ట్ అవుతుంది, బితోనే రియాక్ట్ అవుతుంది. సో అలానే డోనర్ దగ్గర కానీ బి యాంటీజెన్ ఉంటే ఏతోనే రియాక్ట్ అవుతుంది. అందుకే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏ వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. ఎందుకు, ఏ బ్లడ్ గ్రూప్లో మనకి ఏముంటుంది, ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి యాంటీబాడీ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డోనర్లో ఉన్న యాంటీజెన్ వచ్చి ఈ రిసిప్టెంట్లో ఉన్న యాంటీబాడీకి రియాక్ట్ అవుతుంది. సో డోనర్లో ఉన్న యాంటీజెన్ ఏ ఉంటే బితో రియాక్ట్ అవుతుంది, బి ఉంటే ఏతో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఏబి. ఏబి దగ్గర ఏముంది, మనకి యాంటీజెన్ ఏబి ఉన్నాయి. మరి యాంటీబాడీ ఇక్కడ ఏబి ఏమైనా మనకి ఉన్నాయి అంటే యాంటీబాడీ ఏబి ఎక్కడ లేవు. సో యాంటీజెన్ వచ్చి ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు యాంటీబాడీ లేదు. యాంటీబాడీ లేకపోయినా సరే మనకి నో ప్రాబ్లం, అక్కడ రియాక్షన్ జరగదు. సో ఇలాగ బ్లడ్ ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ డోనర్ అనేవాడికి ఏబి ఉంది, అలానే ఇక్కడ రిసిప్టెంట్ కూడా ఏబి బ్లడ్ గ్రూప్ తీసుకుందాం. ఫస్ట్ మనం వీడి దగ్గర యాంటీజెన్స్ ఏమున్నాయి, ఏబి యాంటీజెన్ ఉంది, ఇక్కడ నో యాంటీబాడీస్. సో వీడి నుంచి వీడికి బ్లడ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ రియాక్షన్ జరగడానికి ఏమీ లేదు రివర్స్గా. సో వీడు ఈజీగా బ్లడ్ తీసుకోవచ్చు. కాబట్టి డోనర్లోని మనం ఏం చూస్తున్నాం, యాంటీజెన్, రిసిప్టెంట్లో యాంటీబాడీ. అందుకే ఇక్కడ మనం ఏబి అనేది యూనివర్సల్ రిసిప్టెంట్. ఎందుకు, ఇక్కడ యాంటీబాడీస్ ఉండవు. సో ఎవడొస్తే నాకేంటి, నేను రియాక్ట్ కాను. సో నాకు ఏ వచ్చినా పర్లేదు, బి వచ్చినా పర్లేదు, ఓ వచ్చినా పర్లేదు. సో నాకు ఎవరు వచ్చినా నేను తీసుకుంటాను బ్లడ్. అందుకే ఏబిని యూనివర్సల్ రిసెప్టర్ అంటారు. ఎందుకంటే దీనికి యాంటీబాడీస్ లేవు. యాంటీబాడీస్ లేవు కాబట్టి ఇది ఏది వచ్చినా సరే రియాక్ట్ కాదు. అలానే ఓ తీసుకుందామండి. ఓ అంటే ఓలో యాంటీజెన్స్ ఉండవు, కానీ యాంటీబాడీస్ ఏబి ఉంటాయంట. మరి డోనర్లో ఓ ఉంది, డోనర్లో మనకి ఏం రియాక్ట్ అవుతుంది, యాంటీజెనే కదా. ఓలో యాంటీజెన్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. అక్కడ యాంటీబాడీస్ ఏదైనా ఏబి ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, ఆర్ నథింగ్. సో నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. ఎందుకు, నా దగ్గర ఫైట్ చేయడానికి ఏం లేవు. సో నేను నీకు ఇచ్చినా సరే నీ దగ్గర ఎవరున్నా నో ప్రాబ్లం, మీరు అలాగే ఉండండి, నేను వచ్చి మీ ప్లేస్ని ఆక్యుపై చేసుకోను, మన ఇద్దరి మధ్య ఫైట్ జరగదు. సో నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. అందుకే ఓ ఈజ్ కాల్డ్ ఎస్ యూనివర్సల్ యాక్సెప్టర్. అంటే ఎవరికైనా ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు డొనేట్ చేయొచ్చు. యూనివర్సల్ డోనర్. అందుకే ఓని యూనివర్సల్ డోనర్ అంటారు, ఏబిని యూనివర్సల్ రిసెప్టర్ అంటారు.
ఇది కొంచెం జాగ్రత్తగా రిమెంబర్ చేసుకోండి. కన్ఫ్యూజ్ ఉన్నా సరే అగైన్ ఒకసారి వినండి. సో ఈ డోనర్ బ్లడ్ అనేది క్లంపింగ్ అంటే ఈ రెండు రియాక్ట్ అవ్వకుండా ఇలా ఉండడానికి మనం కరెక్ట్గా రిసిప్టెంట్కి మ్యాచ్ అయిన బ్లడ్ ఇవ్వాలి. మ్యాచ్ అయిన బ్లడ్ ఇవ్వకపోతే ఇట్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద రిసిప్టెంట్. అయితే ఇదిగోండి ఇక్కడ దోస్ హూ కెన్ సేఫ్లీ రిసీవ్ బ్లడ్ సింప్లీ డోనర్. ఓ అయితే ఓ కానీ ఏ కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకు? నేను నీకు ఇస్తున్నాను, నా దగ్గర ఎవరు లేరు నీ దగ్గర రియాక్ట్ కావడానికి, సో నేను ఎడ్ చేసినా నీకు ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఏబీకి నా దగ్గర యాంటీబాడీస్ ఎవరు లేరు, మీరు వచ్చినా సరే నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే నా దగ్గర ఫైట్ చేయడానికి ఎవరు లేరు, మీరు వచ్చి ఆ ప్లేస్లో కూర్చోండి, నాకేం ప్రాబ్లం లేదు. వేరేస్ ఏ అనేవాడు ఏకే ఇవ్వాలి, బి అనేవాడు బీకే ఇవ్వాలి. అండ్ ఏ అనేవాడు మనకి ఏబీకి కూడా ఇస్తాడు. ఎందుకు? ఏబీలో ఎవరు లేరు అక్కడ ఫైట్ చేయడానికి, సో నేను నీకు ఇస్తాను. ఆల్సో బి అనేవాడు కూడా ఏబీకి ఇస్తాడు. ఎందుకు? నీ దగ్గర ఫైట్ చేయడానికి ఎవరు లేరు, నో ప్రాబ్లం. సో ఇలాగా మనకి క్వశ్చన్ ఇవ్వచ్చు ఎగ్జామినేషన్లో. సమ్ బ్లడ్ గ్రూప్, డోనర్ ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నాడు, రిసిప్టెంట్ ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ అనేది, ఈ ట్రాన్స్ఫ్యూజన్ అంటే నథింగ్ బట్ బ్లడ్ ట్రాన్స్ఫర్, ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో బ్లడ్ అనేది నేను ఇక్కడ నుంచి ఈ పేషెంట్కి ఇవ్వచ్చా, ప్రాబ్లం ఉందా లేదని చెప్పి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మీరు ఈ డోనర్ ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. సింప్లీ ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఏం బైహార్ట్ చేయక్కర్లే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా గుర్తుంటుంది. అయితే దాంతోపాటు మనం చూస్తాం కదా పాజిటివ్ నెగిటివ్. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే కొంతమంది నాది ఏ పాజిటివ్, నాది బి పాజిటివ్ ఆర్ బి నెగిటివ్ అలా చెప్తారు కదా. మరి ఈ ప్లస్ మైనస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇట్ ఈస్ RH ఫ్యాక్టర్. RH ఫ్యాక్టర్ అని అంటారు. ఈ RH ఫ్యాక్టర్ అంటే ఈ RH ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఎవరి బాడీలో ఉంటుందో వాళ్ళకి RH పాజిటివ్ అంటారు. అండ్ ఈ ప్రోటీన్ లేని వాళ్ళకి RH నెగిటివ్ అని చెప్తారు. మరి RH అంటే ఏంటంటే ఫస్ట్ టైం ఈ ప్రోటీన్ అనేది మనకి రీసెస్ మంకీలో కనుక్కున్నారు కాబట్టి ఈ ప్రోటీన్కి RH ఫ్యాక్టర్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో మనం ఏబి అండ్ ఓ చూసాం కదా, దాంతోపాటు ఈ పాజిటివ్ నెగిటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పాజిటివ్ నెగిటివ్ ఎలా అంటే సింప్లీ అండి, ఈ పాజిటివ్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్, ఇది ఒక టైప్ ఆఫ్ యాంటీజనే. ఇప్పుడు ఏ పాజిటివ్ చూసుకుంటే ఏలో మనకి ఏం యాంటీజెన్స్ ఉంటాయి, ఏ యాంటీజెన్ ఉంటుంది, దాంతోపాటు ఈ RH యాంటీజెన్ కూడా ఉంటుంది. అండ్ బి పాజిటివ్లో చూసుకుంటే బీతో పాటు ఈ RH యాంటీజెన్ కూడా ఉంటుంది. అండ్ ఏ నెగిటివ్ చూసుకుంటే దీంట్లో ఓన్లీ ఏ యాంటీజెనే ఉంటుంది, RH ఉండదు. సో ఈ RH యాంటీజెన్ ప్లస్ ఉన్న వాళ్ళు సింపుల్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ అండ్ మైనస్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే రియాక్షన్ వస్తుంది. అలానే నెగిటివ్, ఏ నెగిటివ్లో మనకి ఏముంది, ఏ యాంటీజనే ఉంది, నో RH యాంటీజన్. కాబట్టి ఈ నెగిటివ్ ఉన్నవాడు ఎవరికైనా ఇవ్వచ్చు, అంటే నా దగ్గర రియాక్ట్ అవ్వడానికి ఇంకొక యాంటీజన్ లేదు కదా, సో అందుకే మీకు ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం చూద్దాం, మనం ఏం చూసాం, ఓ అంటే యూనివర్సల్ డోనర్, వేరేస్ ఏబి యూనివర్సల్ రిసెప్టర్. మరి ఓలో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. అండ్ ఆల్సో ఏబిలో ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. మరి వీటన్నిటిలో ఏది యూనివర్సల్ డోనర్ అంటే ఓ నెగిటివ్ని యూనివర్సల్ డోనర్ అంటారు. ఎందుకంటే ఓలో యాంటీజెన్స్ మనకి ఉండవు, అంటే ఈ 2 ఓలో యాంటీజెన్స్ ఉండవు, కానీ ఓ ప్లస్లో RH యాంటీజెన్ ఉంది, ఇది వెళ్ళి రియాక్ట్ అవుతుంది, ఇది వెళ్ళి దేంతోనే రియాక్ట్ అవ్వచ్చు కదా. అందుకే ఓ నెగిటివ్ అంటే ఏ యాంటీజెన్ లేదు, సో నేను వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్తాను, ఎందుకు నా దగ్గర ఎవరు లేరు నీతో రియాక్ట్ కావడానికి. సో ఓ నెగిటివ్ ఈజ్ ద యూనివర్సల్ యాక్సెప్టర్. అండ్ మనం పాజిటివ్ చూసుకుంటే ఏబి నెగిటివ్ ఉన్న వాళ్ళే ఇస్తారు, పాజిటివ్ని తీసుకోకూడదు. ఇప్పుడే చూసాం కదా, నెగిటివ్ పీపుల్కి పాజిటివ్ బ్లడ్ ఇవ్వకూడదు. అండ్
పాజిటివ్ పీపుల్కి నెగిటివ్ బ్లడ్ కూడా ఇవ్వచ్చు. ఎందుకు? నెగిటివ్ దాంట్లో మనకి యాంటీజన్ లేదు. సో ఏబి పాజిటివ్ అంటే ఈ ఏబి పాజిటివ్ మనం ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. సో అందుకు ఇది యూనివర్సల్ రిసెప్టార్. సో మీకు డెప్త్గా అడిగితే ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనర్, ఏబి పాజిటివ్ యూనివర్సల్ రిసెప్టర్ అని అంటారు. అండ్ ఈ RH ఫ్యాక్టర్ అనేది మనకి ఉమెన్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకు మదర్ తీసుకుందాం. మదర్ది సమ్ RH నెగిటివ్ అండ్ బేబీకి RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చింది. అయితే ఫస్ట్ టైం జరిగిన ఈ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉండదు. కానీ మదర్ సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ఈ ఫస్ట్ టైం బేబీకి RH పాజిటివ్ ఉంది కదా, దీనికి మదర్లో ఇక్కడ యాంటీబాడీస్ ప్రిపేర్ చేసుకుంటుంది రియాక్ట్ కావడానికి. సో సెకండ్ టైం మదర్ మళ్ళీ కానీ ప్రెగ్నెంట్ అయితే అండ్ ఆ బేబీకి మళ్ళీ ఈ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఇట్ విల్ లీడ్ టు మిస్క్యారేజ్. అందుకే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏ మదర్ అయితే RH నెగిటివ్ ఉన్నప్పుడు అండ్ బేబీ RH పాజిటివ్ అయితే వాళ్ళకి ఇది ప్రివెంట్ చేయడానికి RH ఇమ్యూనోగ్లోబిన్ అనే ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఉంటుందండి. ఈ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అవ్వకుండా. సో విత్ దిస్ మనం బ్లడ్ అంటే ఏంటి అండ్ బ్లడ్లో కాంపోనెంట్స్ టైప్స్ చూసాం. అండ్ దాంతోపాటు బ్లడ్ గ్రూప్స్ అండ్ ఈ బ్లడ్ గ్రూప్స్లో ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ట్రాన్స్ఫ్యూజన్ ఇదంతా చూడడం జరిగింది కదా. సో విత్ దిస్ మనం కంప్లీట్ అయిపోయింది. అండ్ మన ఆయుక్త అకాడమీలో ఈ పార్ట్ బి కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయింది. అండ్ రిగార్డింగ్ దీన్ని చూసుకుంటే వీ ఆల్రెడీ కంప్లీటెడ్ జనరల్ సైన్స్లో లైఫ్ ప్రాసెస్ మనకి ఉంది కదా, ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనం న్యూట్రిషన్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్స్ కూడా చదివాము. అండ్ దాంతోపాటు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే అండ్ దీంతో పాటు ఇలానే ఎవ్రీ క్లాస్ డీటెయిల్గా కావాలంటే మన ఆయుక్త అకాడమీలో డీల్ చేయడం జరుగుతుంది. అండ్ మేము షెడ్యూల్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేసాం. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జూలై 30కి క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. వాట్ రిగార్డింగ్ పార్ట్ బి జనరల్ సైన్స్ డైలీ 2 లైవ్ క్లాసులు అవుతున్నాయండి. సో మేము డైలీ 2 లైవ్ క్లాసెస్ తీసుకొని మీకు సిలబస్ని తొందరగా కంప్లీట్ చేస్తాం. నోటిఫికేషన్ మీకు క్లోజ్ అయ్యేలోపు సిలబస్ అయిపోతుంది. మీరు అందరికన్నా ముందు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయవచ్చు. మీకు పార్ట్ ఏ కూడా ఉంటుంది, కానీ పార్ట్ బి దిస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ జనరల్ సైన్స్ అనేది అందరికీ కామన్ టాపిక్ కాదు. సో ఈ పార్ట్ ఏ చూసుకుంటే ఎవ్రీవన్ లైక్ ఈఓకి కానీ ఎస్ఎస్సికి కానీ హైకోర్టుకి కానీ దేనికి ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఈ పార్టీ ప్రిపేర్ అవుతారు. సో పార్టీ టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా అందరికీ కామన్. అండ్ పార్ట్ బి ఇదైతే ఎవరు బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ మీకు క్లాస్ నచ్చినట్లయితే అండ్ ఇలానే మీకు క్లాసెస్ డీల్ కూడా చేయడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ క్లాస్ జాయిన్ అవర్ కోర్స్. ఓన్లీ 999కే మీకు మేము ఈ క్లాసెస్ కంప్లీట్ చేస్తాం. లైవ్ అటెండ్ అయిన వాళ్ళు లైవ్కి చూడండి, లేదు అంటే రికార్డెడ్ కూడా మీకు అవైలబుల్ అవుతుంది. అండ్ ఇది అంతా న్యూ సిలబస్ బేస్ చేసుకొని మేము మీకు డీల్ చేస్తున్నాము. అండ్ క్లాస్ అయిన తర్వాత క్లాస్ రివిజన్ నోట్స్ కూడా వి విల్ అప్లోడ్ ఇన్ ద యాప్. సో మీరు అది రివైజ్ చేసుకోవచ్చు డీటెయిల్డ్గా, మీకు అర్థమైనట్టుగా ఈజీ లాంగ్వేజ్లోనే ఈ క్లాస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు మనకి ఈ మంత్ 20th వీఆర్ స్టార్టింగ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్లో 8 సెక్షన్ టెస్ట్స్ ప్లస్ 3 ఫుల్ లెంత్. దిస్ ఈజ్ ఓన్లీ రిగార్డింగ్ పార్ట్ బి. 8 సెక్షన్ టెస్ట్లో మనకి సిలబస్లో 8 సెక్షన్స్ ఇచ్చారు. ఈ సెక్షన్ నుంచి వీఆర్ టేకింగ్ 50 MCQs. సో ఇక్కడే మనకి
400 MCQ సెక్షన్ టెస్ట్లో కవర్ అవుతున్నాయి. అండ్ 3 ఫుల్ లెంగ్త్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ మనకి 399 రూపీస్కి అవైలబుల్ అవుతుంది. సో డోంట్ మిస్ ద ఛాన్స్, గ్రాబ్ దిస్ ఆఫర్. అండ్ థ్యాంక్ యూ ఆల్. Bye.